హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బజ్. బుల్లితెరలో ప్రసారమయ్యే భారీ రియాలిటీ షో బిగ్ బాస్ అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక తెలుగులో ఇప్పటికీ 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 8వ సీజన్ కోసం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2 ప్రోమోలు విడుదల చేసింది బిగ్ బాస్ టీం. దీంతో ఆడియన్స్లో ఈ షోపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో భాగంగా ఈసారి హౌస్లో కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు సెలబ్రిటీల పేర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక తాజాగా ఈ లిస్టులో మరో సెలబ్రిటీ పేరు బయటకొచ్చింది. ఆయన మరెవరో కాదు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులతో పాటు ఇతర అనేక అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ పాపులర్ అయిన ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి. ఇతను చెప్పిన చాలా విషయాలు నిజం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ వచ్చిపడింది. కానీ గత కొంతకాలంగా ఇతడు చెప్తున్న జాతకం రివర్స్ అవుతూ వస్తుండడంతో సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని ఒక సంచలన ప్రకటన చేశారు. ఇక ఆ తర్వాత నెట్టింట ఎక్కడ చూసినా ఆయన గురించే వీడియోలు కనిపిస్తున్నాయి. ట్రోల్స్, మీమ్స్ లాంటివన్నీ హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఆయనకున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని అతడిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా చేస్తే వేణుస్వామి కోసమైనా చాలామంది ప్రజలు టీవీలోకి అతుక్కుపోతారని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారంట. అంతేకాదు, ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీ తీసుకొని పారితోషికం వేణుస్వామి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఎంతో సీక్రెట్గా జరిగే ఈ సెలెక్షన్ ప్రాసెస్ విషయం బయటకు రావడంతో హౌస్లో అడుగుపెట్టాక ఆయన ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తారో, హౌస్లో జరగబోయే విషయాలను ముందుగానే జాతకం ద్వారా తెలుసుకొని చెప్పగలడేమో అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. మరి మీలో ఎంతమంది ఈ వేణుస్వామి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాలని కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.